కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు. అంటే ఒక చెల్లె అన్నది, కేసీఆర్ కట్టలేకుండా నడుస్తాడు కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వం నడుపురా నాయన అని చెప్పి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఏంటంటే మొత్తం ఒకటే పనులు ఉన్నారు మంత్రులు, ఎవరి దుకాణం వాళ్ళు తెరిచిర్రు. ఇక దొరికిందే దంచుడే దంచుడు, అది ఒక్కటే స్కీమ్ నడుస్తాను. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిండు. కరెక్టా కాదా? పక్కనా? లేకపోతే మీరు బాగా అక్కడ బాగా రియల్ ఎస్టేట్ వికారాలు పెట్టుకొని మీ దిష్టి కొడుతుందని చెప్పి ఏమైనా తప్పు చెప్తుర్రా? రియల్ ఎస్టేట్ రంగారెడ్డిలో, వికారాబాద్లో, మేడ్చల్లనే కాదు మా సిరిసిల్లలో కూడా డామ్ అన్నది. రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద భూములు ఉన్న ఆసాంలే లాభపడతారేమో అనుకుంటారు. కాదు, ఒక్కొక్క ఊళ్ళే వందల మంది పిల్లలు ఉన్నారు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికే పిల్లలు. వాళ్ళందరూ పొట్టగొట్టిండి ఇవాళ రేవంత్ రెడ్డి. వాళ్ళు కూడా మంట మీదే ఉన్నారు, రైతులు మంట మీదే ఉన్నారు, ఈ రియల్ ఎస్టేట్ పిల్లలు మంట మీదే ఉన్నారు. మహిళలు 2500 ఎత్తా అని చెప్పిండు. ఏది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా, గ్యారంటీ కార్డులు, దాని మీద సంతకాలు, వీళ్ళ మొగాలకు అఫిడవిట్లు, దేవుళ్ళ మీద ఓట్లు, ఇన్ని పెట్టి గెలిచిరు. మరి ఒక్కటన్నా అమలైందా ఇప్పటికీ? ఒకగా బస్సు, ఇక బస్సు ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీకేరు. అందులో పోతే టికెట్ కొన్న మొగోళ్ళకేమో జాగలేదు, లేడీస్ ఏమో ఇలా సీటు కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అదేమో అందం ఉందంటే అది కూడా చక్కగా లేదు. అక్కడుంది. ఇంతకు మునుపు ఎవరన్నా లేడీస్ వస్తే కుసోమ్మ అని చెప్పి సీటు ఇద్దురు. రేవంత్ రెడ్డి పుణ్యానం ఇంకొక 15 ఏళ్ళు కాంగ్రెస్ మాత్రం మళ్ళా తెలంగాణలో ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు అనే మాట కూడా తెలుసు.